రండి బాబు. ఆపండి. ఇక్కడ సారా దుకాణం ప్రారంభించడానికి వీల్లేదు. ఏమిటి మీ దౌర్జన్యం? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. స్కూల్ దగ్గరలో సారా దుకాణం ఏమిటి? రామూర్తి గారు ప్రెసిడెంట్ గా ఉండగానే లైసెన్స్ ఇచ్చారు. వద్దడానికి మీరెవరు? పిల్లలు చెడిపోతారని ఎన్నికలవగానే పంచాయతీ బోర్డు ఆ లైసెన్స్ రద్దు చేసింది. నా మీద కక్షతో రద్దు చేశారు. ఆ పంచాయతీ రద్దును మేము గౌరవించాం. నీ మీద కక్ష కట్టవలసినంత గొప్పవాడివి కాదులే. గుడి లాంటి బడి దగ్గర సారా కొట్టు పెడితే పిల్లల మనసులో విషబీజాలు నాటుకుంటాయని ఆలోచించి పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఇది. సారా కొట్టి ఇంకో చోట పెడితే పిల్లలు పాడవకుండా ఉంటారా? సంసారం చేస్తేనే కదా పిల్లలు పుట్టేది అని పిల్లల ముందే సంసారం చేస్తా ఉంటండి. బాధిస్తారంటే పోలయ్య, నీ ఆస్తికి నష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. నీకు గంట టైం ఇస్తున్నాను. ఇదంతా ఇక్కడి నుంచి ఖాళీ చేసేయాలి. శేఖరం బాబు గారికి, శేఖరం బాబు గారికి. ఈ రాళ్ళు ఈ బియ్యంలో, ఈ ఇసుక ఈ పప్పులో. పులుసు పులుసు అలా పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను. మా ఇంటి పేరు పచ్చి పులుసు. అంత మాత్రం చేత పులుసు అని పిలవాలా? నా పేరు రాజకుమార్ అని తెలీదా? అట్ట ఇరుసుకు పడబోకం. నా పులుసు రాజకుమారి. ముందా తలిపై వెళ్ళకాని వేళలో ఇప్పుడేమిటండి? ఏదిగా? ఓహోహోహో, నీ పులుసు బర్రకి ఎప్పుడు చూసినా ఆలోచన తప్ప ఉండదు ఉండదు. మరి కల్తీ పని చేయాలి. తలిపై ఓహో, అంతొద్దు, కాస్త తగ్గించండి. అమ్మయ్యా. స్టూల్ మీద కూర్చుంటావంటే ఆ డబ్బాలో డాళ్ళ తీసుకొచ్చి ఈ నేతి డబ్బాలో కలుపు. అబ్బా, వస్తున్నానండి. త్వరగా చూడు. రేపు దత్తుడు గారింటో నామకరణం. గోల్డ్ సరుకులు పంపాల్సి ఉంటుంది. ఇంకా కల్తీ చేయాల్సిన సరుకులన్నీ అసలు ఉన్నాయి. కానీ కానీ చాలా అదేం సరిపోద్ది. కలుపు, లేకపోతే గిట్టదు. పోరి గారిది కొడక, ఎవడో ఫుడ్ ఇన్స్పెక్టర్ దడుచుకు తెచ్చా కదంటారా? సన్నాసనే పాపి సిరాయివని మీరు అంత తేలిగ్గా చచ్చిపోరండి. ఎవరు? మేం కాదు. మేము అంతొద్దు కానీ కొంత తగ్గించండి. మనం ఇలాగే కలుపుకుంటూ పోతే ఎప్పుడో అప్పుడు మన వ్యాపారం గోయిందా గోయిందా. నాకు అట్టని భయాలేం లేవు గాని ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలుపు. ఓ పని చేద్దామండి, ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలపడం కంటే ఆ మినపప్పు తీసుకొచ్చి ఈ రాళ్లలో కలపడం మంచిదేమోనండి. ఈ మధ్య నీకు తెలియచేట్లు విపరీతంగా పెరిగిపోయిరా. అయ్యి బాబా, ఎక్కడ మేము పనిలో ఉంటే అక్కడ రేడియో పెట్టి తెచ్చానండి. ముందు ఆ సౌండ్ అప్పు. అది ఊళ్ళో వాళ్ళు వచ్చారంటే మన తొక్కలు బాగా పడతారు. ఏదో ఒక రోజు ఆ రేటు తప్పదు. ఆహా, అమ్మాయి గారు చాలా కరెక్ట్ గా చెప్పారండి. మీద గాడిద కొడక. చిచి, అందరూ నా సొమ్ము తిని నన్నే తిడుతున్నారు. నీ కల్తీ సొమ్ము తింటున్నందుకే నేను సిగ్గుపడి చేస్తున్నాను నాన్న. ఊర్లో అందరూ నిన్ను కల్తీ కనకయ్యా కల్తీ కనకయ్య అంటే నీకు సిగ్గుగా లేదు? సిగ్గా పాడా? వ్యాపారం నాకు ఇట్లా కల్తీ చేస్తేనే మనం పైకి వచ్చేది. అయినా సిగ్గు సిగ్గు అంటే వ్యాపారం చేస్తే రేపు మన సిగ్గు కప్పుకోవడానికి ఒంటి మీద గుడ్డ కూడా ఉండదు. నువ్వు సంపాదించే కల్తీ డబ్బుతో బట్టలు కట్టుకుని తిరగడం కంటే అవి లేకుండా తిరగడమే నయం. నార్మల్, మీ నాన్నకి ఎదురు చెప్తావా? నేను ఎదురు చెప్పడం లేదు. ఇలా కల్తీ చేస్తూ ఉంటే ఊరోళ్ళ శాపం తగులుతుందని అంటున్నా. ఏంటే కల్తీ కల్తీ అని తెగారుస్తున్నావు? అసలు ఈ సృష్టి కల్తీ తెలుసా? గాలి నీరు కల్తీ చేసి మనిషిని సృష్టించాడు ఆ భగవంతుడు. మీ అమ్మ రక్తం నా రక్తం కల్తీ కాకుండా నువ్వు పుట్టావా? అలా అయితే తలుపులు మూసుకుని ఎందుకు కల్తీ చేస్తున్నావు? తలుపులు తెరుచుకుని పబ్లిక్ గా చెయ్యి. తెగ ఇప్పుడు ఇంత డబ్బాయించేస్తుందంటే పులుసు నాకు అనుమానంగా ఉంది. దీని పుట్టుకలో ఏమన్నా కల్తీ జరిగిందా అని. అవే మాట్లాడండి. మొగుడు పిల్లల మాటల మధ్య నువ్వేంట్రా? లక్ష్మి, త్వరగా భోజనం వడ్డించు.
అదే అమెరికా వాడు ఇరాక్ మీద బాంబు ఎయ్యక ముందు రేట్ అయ్యా. ఇప్పుడు యుద్ధం వచ్చింది కదా, రేట్లు పెరిగిపోయినాయి. పైగా మేము స్వయంగా వాళ్ళలోంచి దగ్గరుండి సరుకు దింపుకున్నాం, అందుకే ఈ రేట్లు. అందుకే ఆయన తలతడిగా ఉంది చూడండి. చూడండి, చాలా అన్యాయం. అన్యాయం కదా పిచ్చోడా, న్యాయంగానే అమ్ముతున్నాను. చూడు, నీ కొడుకు గనక ఈ పాలు తాగాడంటే 3 నెలల్లో ఒంటిలా ఎదిగిపోయి 6 నెలల్లో ఆంబోతులో ఊరిపోతాడు. రే మంగా, ఆ నెంబర్ 1 పాలు పడిచ్చారా. చేసేదేముంది, ఇవ్వండి. కనకయ్య, ఆ, ఆ, ఈ పాలపడి నీకెక్కడది? అబ్బా, అబ్బా, ఎక్కడదేంటి, కొంటే వస్తే. అబద్ధం. ఇది ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే పాలపొడి. దీన్ని కల్తీ చేసి నువ్వు అమ్ముతున్నావు. లేదు, నేనేం కల్తీ చేయలేదు. నువ్వేమీ కల్తీ చేయకపోతే ఈ పాలు తాగిన ఆ పాప ఎందుకలా తోటకూర కాళ్ళ వేలాడుతోంది? ఏమో, దానికి ఏం రోగం వచ్చిందో. నీ కల్తీ పాలపొడి వల్లే పాపకు తప్పు చేసిందని డాక్టర్ చెప్పాడు. అబ్బా, నేను ఈవిడికి పాలపిండి అమ్మేనా? ఏండా, అసలు ఈవిడెవరో కూడా నాకు తెలియదండి. నేనెవరో నీకు తెలదు. ఎక్కడో బాంబులు పడ్డాయని 20 రూపాయలు తీసుకుని ఈ పొడి నాకు ఇవ్వలేదు. ఇచ్చాడు, ఇప్పుడు బాంబు ఈ నెట్టిపై పడింది. బాబాయ్, ఈ ప్యాకెట్ ని సిటీకి పంపించి టెస్ట్ చేయించాలి. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ రేట్లు పెంచడమే కాక సరుకుల్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ కనకయ్యని ఊరికే వదలకూడదు. నాకేం తెలియదండి, అసలు నేనే కల్తీ చేయలేదు. ఇదిగో ఇదిగో ఈడే చేసి ఉంటాడు. అప్పటికి చెబుతూనే ఉన్నానండి, కల్తీ చేయబోకరా, జనం చచ్చిపోతారు అని. ఓరి నీ మొహం మండా, నా మీద తోసేస్తున్నావా? అబ్బెబ్బెబ్బే, నాకేం తెలియదండి, అన్ని ఈయన చేశాడు. పైగా వద్దనా సరే అన్నిట్లో కలిపేవాడండి. అతను కల్తీ చేస్తాడు సరే, నువ్వు కూడా తూకం తక్కువ చూస్తున్నావని ఫిర్యాదులు వచ్చాయి మంగయ్య. నేనేం చేయగలనండి, నౌకరు ముండవండి. ఈ దొంగ ముండవాడు అలా చెప్తే అలా చేయాలి కదండి. కిలో కరకిలో తుయ్యమనేవాడండి. అక్కడికి పేదోడు కదా పాపమని కిలోకి 30 కిలో చూసేవాడండి. ఆ అమ్మగారిది కొడక, అందుక కొట్టు సరుకు తగ్గిపోతుంది. గాది కింద పందికొక్కులాగా నా దగ్గరే చేరి నాకే ఎసరు పెడుతున్నావు అన్నమాట. ఆడిన నాటకం చాలు, ఇక పదండి పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఎప్పుడో మా తాత బతుకున్నప్పుడు వెళ్ళా. అప్పటి నుంచి కాకి బట్ల పేరు చెప్తే చాలు 1, 2 కలిపి అయిపోతాయి. రానంటే వదులుతారా? కాళ్ళ మీద పడి నిజం ఒప్పుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బొక్కలో పెట్టి మక్కలేర కొడతారు. బాబు శేఖరం బాబు, ఈ ఒక్క తప్పుకై పొరపాటున కలిసి జరిగిపోయింది, ఇంకెప్పుడు జరగదు. పొరపాటు కాదు, నీకు ఇది అలవాటైపోయింది. కాదు బాబు, ఈ ఒక్కసారి నన్ను క్షమించి. నిన్ను క్షమించే అధికారం నాకు లేదు. ఈ విషయం పంచాయతీలో పెడతాను, అక్కడే నిర్ణయిద్దాం. అయ్యి బాబోయ్, మీ హీరో వచ్చాడే, రావద్దు. ఏ వస్తే ఏంటి, కొంపలే మునిగిపోలే. రావద్దంటే వస్తావేంటి? ఏ నువ్వు పారిపోలేదే? నేను పిరికిదాన్ని కాను, చాలా ధైర్యవంతురాలు. అబ్బో, మగాళ్ళ మాట్లాడుతున్నావే. ఏంటమ్మా మీ గొప్ప? మగాడు చేసే పని నేను చేస్తాను. చేస్తావా? ఏది చేయి చూద్దాం. కానీ ఏది ఈ లెవెల్కి రా చూద్దాం. రాను. రా, మగాళ్ళతో సమానమని గొప్పలు చెప్పావుగా, రా. వస్తా, కళ్ళు మూసుకో. మూసుకోను, రెప్పలు వేయకుండా చూస్తాను. అబ్బా, నాకు సిగ్గు. ఆ సిగ్గేందో చూద్దాంలేరా. రా. మోసం, ఆ డ్రెస్ ఎక్కడిది? ముందుగా నీళ్ళలో దాచిపెట్టుకున్నా. నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు మోసం చేసి ముద్దు పెట్టుకోలేదా? ఇది అలాగే. ఏయ్, తీసుకెళ్ళండి. ఆగు, ఆగు, ముందుకు రా. నేను రానులే, జలగలు వస్తాయి. జలగల వచ్చి నిన్ను పట్టుకుని పీకుతాయి. See you.